వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంతోషమ్మ డైరీ ఫామ్. నా పేరు నారాయణరావు పైడి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అనండి, బీహార్ వర్కర్లు ఏం వర్క్ చేస్తారు, వాళ్ళ శాలరీలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎన్ని ఆవులకు పనిచేస్తారు, నైట్కి నైటే జంప్ అయిపోతారా, ఇలాంటి ప్రతి టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా వర్కర్లు కావాలనుకున్నా, ఏ విధంగా హెల్ప్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లు మీకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మన డైరీ అకౌంట్లో కింద కామెంట్ చేసినా సరే మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బీహార్ వర్కర్లు ఏం పని చేస్తారు? బీహార్ ఒక వర్కర్ అనేసరికి మీ డైరీ ఫామ్లో మినిమం 12 ఆవులకైతే మెయింటైన్ చేయడం ఒక కుర్రాడికైతే ఇస్తామండి. ఆ కుర్రాడు 12 ఆవులకి పాలు తీయడం, కుట్టి పెట్టడం, దానా పెట్టడం, షెడ్ క్లీన్ చేయడం, ఆ 10 ఆవుల కింద 12 ఆవుల కింద పని మొత్తం ఆ కుర్రాడే చూసుకుంటాడు. కానీ గడ్డి కట్ చేయడం, పచ్చగడ్డి అనేది బీహార్ వర్కర్ కట్ చేయడు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, పొద్దున్న 4 గంటలకు లేచి షెడ్ క్లీన్ చేసి, అదే పేడకలు తీసి, ఏదైతే ఆవులకి దానాలు ఉంటాయో దానాలు పెట్టి, పాలు తీసి, మళ్ళీ పాలు మీకు చెప్పి వాళ్ళు కొంచెం టిఫిన్ చేసి, మళ్ళీ షెడ్ మొత్తం క్లీన్ చేయడం, ఆవుల్ని క్లీన్ చేయడం, ఎండుగడ్డి పెట్టడం, పచ్చగడ్డి పెట్టడం, ఏదైనా సరే దాని టైమింగ్ దాన్ని పెట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారండి. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ పొజిషన్, వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. అదేంటి భయ్య ఇంత రెస్ట్ ఎందుకు తీసుకుంటారు, మధ్యలో పచ్చగడ్డి ఎందుకు కట్ చేయరు అంటే, ఒక ఆవు 2 ఆవుల కింద కాదు భయ్య, 10, 12, 13 ఆవుల కింద అయితే పని చేయాలి. మ్యాక్సిమం 10 నుంచి 12 ఆవులు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు వర్కర్ ఓనర్ అండర్స్టాండింగ్ ఉండేలా ఉంటే 1-2 ఆవులు ఎక్స్టెన్షన్ చేసుకున్నా సరే వాళ్ళు ఏమి అనుకోరు, చేస్తారు. ఆ ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి బీహార్ వర్కర్లు అయితే 13 ఆవుల వరకు అయితే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా వాళ్ళ శాలరీ పరంగా వస్తే, ఒక వర్కర్కి 17,000 శాలరీ ప్లస్ ఫుడ్ ఇస్తామండి. లేదు ఫుడ్ వాళ్ళే తినుకుంటారు, మొత్తం కలిపి మాట్లాడుతుంటే 22,000 దాకా అవుద్ది. ఎందుకు పోయా అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మాక్సిమం ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే, వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకోమని చెప్పి శాలరీలు ఇచ్చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. సపోజ్ మీరే ఉన్నారు, మీకు ఒక దగ్గరికి నేను తీసుకెళ్ళి, మీకు నచ్చింది మీరు వండుకొని తినండి, నేను బిల్ పే చేస్తా, మీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వండి అంటే, మీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు వెళ్ళి ఒక దాబాకి ఎక్కడికి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్లో 10 మందిని తీసుకెళ్ళి మీకు నచ్చింది మీరు ఆర్డర్ ఇచ్చుకొని తినండి అనండి, బిల్లు మీరు పే చేస్తానని చెప్పండి. అప్పుడు వాళ్ళ మెనూ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు అదే 10 మందిని ఫ్రెండ్స్ని వేరొక రోజు వేరే దగ్గరికి తీసుకెళ్ళి అందరం కలిపి తిందాం, బిల్లు చెరీ సగం సర్దుకుందాం, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. సేమ్ పొజిషన్ అండి. మనం ఓనర్ ఇస్తారు కదా, కేజీ ఉల్లిపాయల దగ్గర 2 కేజీలు 3 కేజీలు ఉల్లిపాయలు అవుతాయి, కేజీ టమాటాల దగ్గర 4 కేజీలు టమాటాలు అవుతాయి. అందువల్ల వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ ఫుడ్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, కొంతలో కొంత తగ్గించుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సేవింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. అందువల్ల అది సెకండ్ వన్ అయితే బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి మాట్లాడుకొని 22,000 అంటే 13 ఆవులకి 22,000 లెక్క మాట్లాడుకొని మనం చేయడం అనేది చాలా మంచిది, బెస్ట్ ఆప్షన్ వర్కర్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు. నెక్స్ట్, వీళ్ళ శాలరీ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. నైట్కి నైటే జంప్ అయిపోతారా? లేదండి, ఎవరు. ఒకవేళ అయిపోతారు అంటే ఓనర్ ప్రాబ్లం అనే 100% నేను చెప్తానండి. వర్కర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఒక్కరు మీకు మానేస్తాను అంటే అది మీ ప్రాబ్లం 100%. అది నేను ఎందుకు పోయి అలా అన్నామంటే, నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను. మీరు ఒక వర్కర్ వచ్చి మీ దగ్గర ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాడు, మీరు ఆయన ఫస్ట్ ఆయన మంత్ అవుద్ది, మీరు ఒక 22,000 మాట్లాడుకున్నారు కాబట్టి మధ్యలో ఎంతో కొంత ఇస్తుంటారు కాబట్టి ఒక 4,000 మీరు మధ్యలో ఇచ్చారు అనుకున్నా, మిగతా 18,000 అయితే వెళ్తుంది. 18,000లో ఏమవుతుందంటే, ఒకేసారి మీరు ఇస్తారండి. మీరు ఒకేసారి ఇవ్వడం వల్ల మీకు ఆయనకి అండర్స్టాండింగ్ లేకపోయినా, అడగలు మానేద్దాం అనుకున్నా, మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోయి వాళ్ళు మానేయాలనుకున్నప్పుడు, మీరు 18,000 ఇవ్వడం మరస్ట్ రోజే ఆయన జంప్ అయిపోతారు. ఎందుకంటే నేను చాలా దగ్గర ఇది ఫేస్ చేసి ఉన్నాను. నేను ఒక 4-5 దగ్గరికి ఆల్రెడీ వర్కర్ని పంపించి 4 దగ్గర ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నాను. ఆ తర్వాత మేము దీన్ని మేము రెక్టిఫై చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి 15th వరకు మధ్యలో కొంత అమౌంట్ కాకుండా, అంటే ఒక వర్కర్ది మినిమం 1 వీక్ శాలరీ మన దగ్గర హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఒక వర్కర్ శాలరీ మన దగ్గర హోల్డ్ అయ్యేటప్పుడు, అతను ఒకవేళ మానేయాలనుకున్నా వెళ్ళాలనుకున్నా మనకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు. సరే నేను పలానా డేట్కి వెళ్ళాలి, నాకు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, నేను ఒక 10 days తర్వాత నేను ఇంటికి వెళ్ళాలనుకుంటాను, మనకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల మనం ఈ లోపు ఇంకో వర్కర్ని రిప్లేస్ చేయగలం. చాలా దగ్గర డైరీ ఫామ్లు మూతపడడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఓనర్ సరిగా ఉంటాడండి.
మీరు మీ పరంగా వర్కర్ బాగానే మాట్లాడుతుండో, వర్కర్ పని చేస్తుండో, రాగానే రెస్పెక్ట్ ఇస్తుండో అని చెప్పి మీ అంతలో మీరు వర్కర్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. కానీ అందరూ అని అయితే అన్ను, కొంతమంది ఎలా ఉంటారంటే తిండి ప్లేట్ని లాగుతారండి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక 10 days శాలరీని మీ దగ్గర హోల్డ్ పెట్టుకోండి. ప్రతి ఓనర్కి నేను చెప్తున్నాను, ఒక 10 days శాలరీ మీ దగ్గర హోల్డ్ పెట్టుకోవడం వల్ల వాడు నైట్కి నైట్ జంప్ అవ్వడు, మీ డైరీ ఇబ్బందుల్లో పెడదాం. వర్కర్ నైట్కి నైట్ జంప్ అయిపోయాడు అంటే 13 ఆవులు మెయింటైన్ చేయడం వర్కర్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది ఒక 20 మంది దాకా నాకు ఫోన్లు చేశారు, అన్నయ్యలు వెళ్ళిపోయాడు, అన్నయ్యలు వెళ్ళిపోయాడు, అన్నయ్యలు వెళ్ళిపోయాడు అన్న, మీరు పంపించిన వాళ్ళు. చాలా మంది సప్లై చేసి ఉన్నాను కాబట్టి నేను బాధ నాకు తెలుసు. సప్లై కూడా నేను వితౌట్ కాస్ట్తో చేస్తాను, విషయం మీకు తెలిసిందే. జస్ట్ ఒక సర్వీస్ కింద నేను చేస్తాను. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు అయితే ప్రతి డైరీ ఫామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది శ్రీకాకుళం డైరీ ఫామ్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీ వాళ్ళంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలిసిన వాళ్ళు మా బిహేవియర్ ఏంటి, మా మెయింటెనెన్స్ ఏంటి, మా సపోర్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఆవుల పరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా సరే మా సపోర్ట్ మీకు ఉంటుంది. వర్కర్లు కావాలన్నా సరే మీరు మా కాంటాక్ట్ అయితే మేము డైరెక్ట్ మీకు పంపించడం అయితే జరుగుతుంది. విజయనగరం, విశాఖపట్నం వరకు అయితే నేను మీకు పంపేటప్పుడు గైడ్ చేసి పంపిస్తాం. వర్కర్కి అంటే మేము గైడ్ చేస్తాం, కానీ గైడ్ చేసిన తర్వాత కూడా మీరు ఇచ్చే ఫ్రీడమ్ వల్ల వాళ్ళు కొంత మీదకి కూర్చుంటారు. మీదకైతే ఎక్కించుకోకండి వర్కర్లాగే చూడండి. ఎందుకంటే పని చేయాలి, పని తీసుకోవాలి. మనం పని తీసుకొని వాడు పని చేయాలి. మీరు బండి మీద ఎక్కించుకొని తిప్పడం, వాడి ముందే మందు తాగడం, వాడితో కలిపి తాగడం, అంటే సారీ ఇలా అంటే నన్ను అనుకోకండి. చాలా మంది డైరీ ఫామ్స్ ఏంటంటే అక్కడే సిట్టింగ్ వేస్తారండి నైట్. మీరు డైరీ ఫామ్ దగ్గరే మీరు సిట్టింగ్ వేసి మీ కింద ఎవడైతే వర్క్ చేస్తారో ఆడితో పాటు మీరు కలిపి తాగితే ఆడు నెక్స్ట్ మీకు ఏం రెస్పెక్ట్ ఇస్తాడండి? చాలా బాధ అనిపిస్తుంది. చాలా వర్కర్ల దగ్గర నేను చూసిన ఇది. మీరు డైరీ ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు యూజువల్గా వెళ్ళండి, వర్కర్ ఉండగా ప్రతి వర్క్ వాడి దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక అబ్జర్వ్లా ఉండండి. అంతేగాని వాడు చేస్తుంటే నేను చేస్తానులే, వాడు చేయించడం మన పని, మనం శాలరీ ఇస్తున్నాం, వాడు చెయ్యాలి. కాబట్టి మీరు తెలుసుకుని కొంచెం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వర్కర్ అన్నవాడు ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే వాడు వర్క్ కోసమే వచ్చాడు, వాళ్ళకి తప్ప ఇంకో పని తెలియదు. వాడు అంత బేగా వెళ్ళడు ఎక్కడికి. మనం చేసే తప్పుల వల్ల వాళ్ళు చెడగొట్టే వాళ్ళం అవుతాం. అంటే నెక్స్ట్ మీకు ఇంకా చెప్పిందే మరి ఇంకెందుకు లేండి అంత ఎమోషనల్ వరకు. ఒక 10 days శాలరీ మన దగ్గర హోల్డ్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఉంటూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ విషయంకి వస్తే వాళ్ళకి ఫుడ్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఇచ్చేయడం బెస్ట్. కాబట్టి మీకు నేను ఆల్రెడీ చెప్పిన విషయమే. ఇంకా వాళ్ళు మెయింటైన్ చేసే వర్క్ గురించి కానీ ప్రతి ఒక్కటి కానీ మీరు ఇచ్చే టైం టేబుల్కే వాళ్ళు ఇచ్చేస్తారు తప్ప వాళ్ళంతా వాళ్ళు ఏం చేయరు. ప్రతి ఇన్స్ట్రక్షన్ మీ నోటితో మీరు ఇచ్చిందే వాళ్ళు చేయాలి. ఒకవేళ మీ ఇన్స్ట్రక్షన్ తప్పు పట్టి వాళ్ళు చేసిన, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించిన వెంటనే వాళ్ళని తిట్టి కానీ కసిరి కానీ ఏం చేసినా సరే సర్ది పెట్టాల్సింది మీరే. ఒక వర్కర్ మీరు పొద్దున్న 4 గంటలకల్లా లెగమన్నారు, ఆడు 5కి లేసాడు, మీకు 7కి వస్తారు పాలు ఇవ్వాలి, నేను ఇచ్చేస్తానండి అంటే మీరు ఒప్పుకోకండి. నాకు 4 గంటలకల్లా లేచి నువ్వు వర్క్ కంప్లీట్ చేసాను, పాలు తీయపో నాకు అనవసరం. 4 గంటలు లేచి నువ్వు పేడకలు కంప్లీట్ చేసి 4:30 కల్లా దానాలు కంప్లీట్ అవ్వాలని చెప్పండి. ఎందుకు చేయడు? మీరు ఓకే మనకి 7 కల్లా పాలు ఇస్తాడు కదా, ఆడు 6కి లేచి 7కి పాలు ఇచ్చినా మనకు అనవసరం అంటే ఆ వర్కర్ అలాగే పోతాడు. మీకైతే ఎక్కించుకునే వాళ్ళు మీరు అవుతారు, చెడగొట్టే వాళ్ళు మీరు అవుతారు. కాబట్టి ఈ దృశ్యాలు కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. 3 పాయింట్లు. వర్కర్ని ఎక్కువ మీదకి ఎక్కించుకోకండి, వాళ్ళ ముందు మీరు అనవసరంగా తాగి తందరాలు అయితే వేయకండి. శాలరీ పరంగా మెయిన్ శాలరీ ఇంపార్టెంట్ అండి. శాలరీ మీరు 10 days హోల్డ్ పెట్టుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి శాలరీ ఏదో మనం తినేద్దామని అయితే కాదు. ఏ ఓనర్ కూడా శాలరీ అంత పేరు తినేయడు. ఆ విషయం నాకు తెలిసిందే. పక్కడు కష్టాన్ని ఎవరు ఉంచుకోరు. ఎందుకంటే మనం కూడా డైరీ ఫామ్ పెట్టి కష్టాలు పడి తర్వాత వర్కర్ని పెట్టే స్థాయికి వచ్చాం కాబట్టి ఆ కష్టం మనకు తెలుసు, ఎంత కష్టం ఉంటుందో కూడా మీకు తెలుసు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే వర్కర్ని కరెక్ట్ చూసుకోండి, మీరు కరెక్ట్గా ఉండండి. కాబట్టి అంతవరకు ఇంకెక్కడికి ఏమి ఉందో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఎవరైతే డైరీ ఫామ్ పెట్టాలనే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.